సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. నీవు చేస్తున్న మేలులకే ఇదిగో నా హృదయాలు అయా నీ పాదములలో స్తుతిస్తూ ఉన్నాయి. మా హృదయాలు నీ యొక్క నామాన్ని కొనియాడుతూ ఉన్నాయి. దావీదు మహారాజు గారు తన ప్రాణం రాసినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు అన్న రీతిగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించారు. రాత్రి కాల సమయాన్ని స్తుతిద్దాం అందరూ. నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తుతి. ప్రతి ఉదయమున నీ కృపలోనే ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నీ కృపలోనే ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. నిజమే, ఊరకనే ఉండి ఆయన కార్యములు, ఆయన శక్తి కలిగినటువంటి గొప్ప కార్యములు మన జీవితాల్లో జరిగించినప్పుడు ఇదిగో నీవు ఊరకనే నిలిచి ఉండండి అని సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధతతో, విశ్వాసముతో, యథార్థ హృదయముతో ఆయన సన్నిధానం ఈ లోకంలో మనం జీవించినట్లయితే ఊరకనే నిలబడి అమ్మా గొప్ప దేవుడు, నీవు కలిగిన యథార్థతను బట్టి, నీవు కలిగిన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, నీవు కలిగినటువంటి ఇదిగో పరిశుద్ధమైన బ్రతుకును బట్టి ఆయన మేలు చేసే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. దీర్ఘశాంతము
తైలముగా మార్చిన దేవుడు. ఆయన మహిమను ఈ మట్టి దేహములో ఉంచడానికి ఆయన చేసిన శిలువ త్యాగము, శిలువ యాగము అది ఎంత పరిశుద్ధమైనదో, అది ఎంత అభిషేకముతో నిండినదో. ఆ తైలాభిషేకముతో అంతరంగమంతయు ఇదిగో మానస వీరగా ఆరాధన పల్లకిగా ఆయనను మోయించకు. ఆయన మాట్లాడిన మాట, నీ హృదయము నాకు ఇస్తావా? నీ హృదయంలో చోటు నాకు ఇస్తావా? ఇదిగో నీ హృదయాన్ని నాకు చోటిస్తే దేవాలయముగా మారుతాను తలచిన దేవుడు. ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే, నీ తైలా